నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ భూమి నాశనమవుతోంది కదా? అయితే వేరే గ్యాలాక్సీలో ఇంకో భూమి ఖచ్చితంగా ఉండి ఉండాలి. ఆ రెండో భూమికి వెళ్ళాలంటే వార్మ్ హోల్ కావాలి కదా? మరి ఎలా వెళ్ళగలం? అరే బేటా, రెండో భూమి అంటూ ఏమీ లేదు. ప్లానెట్ బి అంటూ ఒకటి అసలే లేదు. రెండో భూమి లాంటిది ఏమీ ఉండదు. ఇదొక్కటే ఉంది. మీలో ఈ మొత్తం వ్యవస్థ ఏదైతే డెవలప్ అయిందో అది ఈ భూమి, ఈ గ్రహం నుండే వచ్చింది. మన ప్రతి ఒక్క భాగం, మన గోళ్ళు కూడా ఈ భూమితో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ భూమి ఇప్పుడు ఉన్నట్లుగా లేకపోతే మన గోళ్ళు, మన ముఖం, మన ఊపిరితిత్తులు, మన మెదడు ఏదీ ఇలా ఉండేది కాదు. మీరేమనుకుంటున్నారు? జీవితం మరియు ఈ గ్రహం రెండూ వేరువేరు విషయాలా? మీరు గ్రహాన్ని మార్చుకున్న మీ లైఫ్ అదేలా ఉంటుందనుకుంటున్నారా? లేదు. ఈ భూమి యొక్క డయామీటర్ ఇప్పుడున్న దానికంటే కొంచెం వేరేలా ఉంటే మనిషి యొక్క శరీరం కూడా ఈ విధంగా ఉండదు. భూమి గ్రావిటీ కొంచెం వేరేలా ఉంటే మీ మజిల్ మాస్ మారిపోతుంది. మీ లోపలున్న సున్నితమైన నరాలు, ఆర్టరీల డయామీటర్ కూడా మారిపోతుంది. భూమి ఇప్పుడున్నట్లుగా లేకపోతే మరోలా ఉంటే ఇదంతా మారిపోతుంది. ఈ భూమికి వేరే లేదు బాబు. భూమి అనేది ట్రైన్ డబ్బా కాదు. B2లో చోటు దొరకకపోతే ఏ ఒక్కలోకి వెళ్ళిపోవటానికి ఒక్కటే భూమి ఉంది. మనిషి దాని నుండి వేరు కాలేడు. అందుకే ఈ సాధారణ మనుషులకు ఒక పెద్ద భ్రమ ఉంటుంది కదా, క్లైమేట్ చేంజ్ వల్ల భూమి నాశనం అవుతున్నా పర్లేదు, మానవ జాతి అంతా ఇప్పుడు మార్స్ గ్రహాన్ని ఆక్రమిస్తుంది అని. మానవ జాతి మార్స్కు వెళ్ళట్లేదు. కేవలం కొంతమంది ట్రిలియనీర్లు, బిలియనీర్లు మాత్రమే వెళ్తున్నారు. మీరు వెళ్ళరు. మీరు ఇక్కడే కింద నిలబడి కాలిపోతున్న ఈ గ్రహం మీద ఉండి వాళ్ళ స్పేస్ షిప్లు వెళ్ళడం చూస్తారు. రెండో గ్రహం అనేది లేనే లేదు.